చేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది మిర్చి కూడా ఇలా ముక్కలు కూడా కట్ చేసాం అనమాట. ఇది కేజీ చికెన్ ఆయిల్ అమ్మ పోస్తున్నారు చూడండి. వెలిగించేసి ఉంచాం కదా ముందుగానే వాణి పెట్టేసి. ఇది కేజీ చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది కేజీన్నర అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇప్పుడే క్లీన్ చేసి తీసుకొచ్చాను అనమాట. అమ్మ చేస్తారు అనమాట. ఆయిల్ బాగా కాగిందన్నమాట. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, పొడలు వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి. సరిపడా పసుపు వేసుకోవాలన్నమాట. కేజీన్నర చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది గ్రేవీ కర్రీ అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తగినంత వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇట్లా ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట. సరే, ఓన్లీ ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. ఆనియన్స్, ఆయిల్, పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఇలా నీట్గా కట్ చేసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీట్గా వేసుకోవాలన్నమాట. గ్రేవీ కర్రీ అంటే ఇందులో తడి పేస్ట్ కాదు ఫ్రెండ్స్. అది పొడి మసాలానే వేసేది, కొంచెం డిఫరెంట్ అనమాట. ఇవన్నీ వేసాం కదా, కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వాటర్ వస్తుంది కదా, అది ఎగిరిపోతుండగా సరిపడా స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఉప్పు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది పెట్టినట్టు ఇది చాలేదని చెప్పేసి మార్చేస్తాం అన్నమాట. ఒకటి దేశ కర్రీకి సరిగ్గా అన్నమాట. 2 స్పూన్లు అయినా వేస్తున్నాం అన్నమాట. వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వాటర్ కూడా పోస్తాం చూడండి. కలుపుకోవాలి, దాన్ని ఎగిరిపోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట. మనం కొత్తిమీర అందులో కలిసిపోవాలి. ఉడికి నాలేక కొంతమంది పోయి కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కర్రీ ఫ్రెండ్స్ది చూడండి, సిమ్లో పెట్టేసి ఏంటంటే మసాలా కూడా వేసేసుకుంటున్నాము. రెండు స్పూన్లు అనమాట. 2 స్పూన్లు 2.5 అనమాట ఫ్రెండ్స్. ఖచ్చితంగా 2.5 స్పూన్లు మసాలా, అంటే పొడి మసాలా, గరం మసాలా.